హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నల్ల శనగలతో మసాలా కూర చేసి చూపించబోతున్నానండి. దీనిలో ఒకే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. దానివల్ల కూరకు చాలా టేస్ట్ వస్తుంది. ఇది పూరి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కప్పు శనగలను 2-3 సార్లు నీట్గా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఈ శనగలు ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 to 5 విజిల్స్ వేయించుకొని మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసాక చూపిస్తున్నాను చూడండి. శనగలను ఈ విధంగా మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయను 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ స్పైసెస్ మాడిపోకుండా ఉండడం కోసం మనం శనగలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టమాటోస్ను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న శనగలను 1 గరిటె వరకు వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ను ఇక్కడ కూరలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుందండి. అలాగ ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా ఈ పేస్ట్ను ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను వాటర్తో పాటు వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ కూరను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సెపరేట్ అయి ఉంటుందండి. అలాగే నేను చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి మ్యాగీ మసాలా అండి. ఇది ఒక ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని కూర అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.